-19 సరిపోతుంది. ఓకే. లేదు మీ కూలింగ్ ఎక్కువ కావాలనుకుంటే మార్చుకోవాలి. పైకి వెళ్ళిందంటే నెంబర్ చూడకండి. పైకి వెళ్ళిందంటే కూలింగ్ ఎక్కువ, కిందకు వస్తే కూలింగ్ తక్కువ. ఇది తక్కువ అవుతుంది, ఇది ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంటుంది. రెండోది, మీరు ఎప్పుడైనా క్యాంప్ వెళ్తున్నారంటే ఈ గొడుగు దీని వెకేషన్ మోడ్ అంటారు. అప్పుడు దీనిలో ఏమీ లేవంటే అది పెట్టండి. లేదంటే మీరు 3 degrees ఐటమ్స్ ఉన్నాయంటే. ఇంకా నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఏంటంటే మీకు -19 అంటే కూలింగ్ గడగడతాయి. కానీ ఐస్ క్రీమ్స్ లాంటివి మెల్ట్ అయ్యే స్టేజ్లో తీసుకొస్తే అప్పుడు మీరు 23కి కానీ, లేదంటే దీన్ని ఏంటంటే పవర్ ఫ్రీజర్ అంటారు అనమాట. అంటే ఇది వస్తుంది అనమాట. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే దానికి వెళ్తుంది. ఓకే, అంటే ఫాస్ట్ 1 hour 2 hours తర్వాత మళ్ళీ ఇది ఆపేసుకోండి. -19 పెడితే సరిపోతుంది. ఓకేనండి. ఎప్పుడైనా మీరు ఐస్ క్రీమ్స్ మెల్ట్ చేసి సేమ్ దీనిలోనే ఏవో కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే పవర్ఫుల్ వాటర్ తీసుకొచ్చారు, కొంచెం పార్టీలో పెడితే స్పీడ్గా వాటర్ కూల్ అవ్వాలంటే వాటర్. ఓకే. మళ్ళీ సేమ్ ఆపాలంటే పవర్స్. ఓకేనండి. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి ఇది ఫ్రీజర్, ఇది ఫ్రిడ్జ్. నాకు ఇది కూడా ఫ్రిడ్జ్ అయిపోవాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే -19 ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు 2 ఫ్రిడ్జ్ అయిపోయాయి. మీరు అన్నారు కదమ్మా పిండి లాంటివి పెట్టుకుంటామంటే పైన కూడా పెట్టుకోవచ్చు. ఓకే. కాకపోతే దీని కండిషన్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మినిమం 3 hours ఎంటీగా రన్ చేసిన తర్వాత పెట్టండి. ఇప్పుడు డైరెక్ట్గా ఎందుకంటే -90 degrees ఉంటుంది. మీరు పెట్టినప్పుడు ఏంటంటే ఇది ప్లస్ మీకు ఫ్రిడ్జ్కి వచ్చేసరికి +3 degrees నుండి 4 degrees దాకా రావచ్చు. అప్పుడు ఏంటంటే ఇది అవ్వే లోపే అది గడ్డ కడుతుంది అనమాట మీరు పెట్టింది. ఓకే. అందుకే ఏంటంటే 3 hours ఎంటీగా రన్ చేయాలి. దానిలో ఐటమ్స్ ఉన్నా మీ కూలింగ్ తగ్గదు అంత వేగి. అందుకే కంపల్సరీ 3 hours మినిమం ఎంటీగా రన్ చేసి తర్వాత మీరు పెట్టుకోవచ్చు. తర్వాత దాన్ని నార్మల్గా పవర్ ఎప్పుడు పోయినా ఒకసారి చెక్ చేసుకోండి. మేబీ కొన్ని సిచ్యువేషన్లో ఫ్రిడ్జ్ నుండి ఆటోమేటిక్ ఫ్రీజర్లోకి వచ్చేస్తుంది పవర్ పోయిందండి. మీరు మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. లేదంటే 72 hours అంటే 3 రోజులు 3 రోజులు పక్కా ఉంటుంది. ఓకే. 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇప్పుడు నాకు ఈ సెక్షన్ ఆన్ అవ్వద్దు, ఓన్లీ ఇది మాత్రం రన్ అయితే చాలు. అప్పుడు ఈ ఫ్రిడ్జ్ అనేది ఆఫ్లోకి పెట్టాలన్నా మళ్ళీ సేమ్ 3 seconds. ఓకే. ఇది అయిపోయింది, ఇది మాత్రం పనిచేస్తుంది. లేదు ఇది ఫ్రిడ్జ్లో పనిచేస్తుంది, ఇది ఫ్రీజర్లో పనిచేస్తుంది, ఫ్రిడ్జ్లో ఇది నాకు ఫ్రిడ్జ్ కావాలి, ఇది అయిపోవాలి. ఓకే. వెకేషన్ మోడ్ ఇప్పుడు అయిపోయింది, ఓన్లీ ఇది మాత్రం పనిచేస్తుంది. ఇంట్లో ఒకే సింగిల్ పర్సన్ ఉన్నారంటే సరిపోతుంది ఫ్రిడ్జ్ కింద. అప్పుడు ఇది వెకేషన్ మోడ్లో పెట్టేయాలి. వెకేషన్ పెట్టేస్తాం అంటే ఇప్పుడు దీనికి ఎలా ఏమి ఉంటుంది అంటే మీకు మెయింటైన్ మళ్ళీ వచ్చి దాన్ని క్లీన్ చేసుకుని బూజు పెట్టేస్తుంది. మెయింటెనెన్స్ రాకుండా సరిపోతుంది. ఆఫ్ -19. ఇప్పుడు యాజ్ యూజువల్ మళ్ళీ ఫ్రిడ్జ్, ఫ్రీజరు, ఫ్రిడ్జ్ ప్రతి 15 రోజులు ఒకసారి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నప్పుడు ఎటువంటి కెమికల్స్ వేయకుండా తినే సోడా కొంచెం వాటర్లో మిక్స్ చేసి గుడ్డతో తుడిచేయండి ఇన్సైడ్. అవుట్ సైడ్ అయితే ఓన్లీ పొడి బట్ట, తడి బట్ట కూడా పెట్టద్దు. ఓకే. కింద స్టాండ్ లాంటివి పెట్టద్దు, అది పెడితే మీకు వాటర్ లీక్ వస్తుంది. పైన క్లాత్లు కవర్లు వేసిన డిఫరెంట్ మాల్ ఫంక్షన్ అంటే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, అసలు అవ్వకపోవచ్చు, ఇలాంటి కండిషన్స్ అన్నీ వస్తాయి. కాబట్టి పైన క్లాత్లు కవర్లు వేయద్దు. లోపల మ్యాట్స్ వేస్తే ఇక్కడ గడ్డగట్టేస్తుంటుంది, కింద సరి కూలింగ్ రాదు, కూరగాయలు పోతుంటాయి. కాబట్టి మ్యాట్స్ వేయద్దు. డోర్ ప్రాపర్గా పడుతుందో లేదో చూసుకోండి.